రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అన్నారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండాలన్నారు. కిరాయి మనుషులతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే కటకటాలు వెనక్కి పంపుతామన్నారు. ఇక తెలంగాణలో ఉండే అర్హత కిషన్ రెడ్డికి లేదని, తట్టా బుట్టా సర్దుకొని కిషన్ రెడ్డి గుజరాత్కు పోవాలన్నారు. హన్మకొండలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అన్నారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండాలన్నారు. కిరాయి మనుషులతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి ప్రయత్నాలు చేస్తే కటకటాల వెనక్కి పంపుతామన్నారు. ఇక తెలంగాణలో ఉండే అర్హత కిషన్ రెడ్డికి లేదని, తట్టాబుట్టా సర్దుకొని కిషన్ రెడ్డి గుజరాత్కు పోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని, సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై, గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో. కిషన్ రెడ్డి, ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినవు. కిషన్ రెడ్డి, జరిగిన తెలంగాణ రాష్ట్రం రాకపోతే కన్న తల్లిగా గొప్ప మనసుతో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ మా అమ్మ, సోనియమ్మ మా అమ్మ, మా 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు కన్న తల్లి. ఆమెకు ఊడిగం కాదు, ఆమె కాళ్ళు గడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా అది తక్కువనే అవుతుంది. కిషన్ రెడ్డి, ఇప్పటికైనా నీ పాపాలు కడుక్కోవడానికి రా. సోనియమ్మ కాళ్ళు గడిగి మన ఇద్దరం నెత్తి మీద చల్లుకుంటే మోడీకి ఊడిగం చేసినందుకు కొంతైనా నీకు ప్రక్షాళన జరుగుద్ది అంటున్నా. పార్లమెంటులో నిటారుగా నిలబడి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని, సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి.
అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినవు కిషన్ రెడ్డి. రైట్, మొత్తంగా హన్మకొండలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కేసీఆర్కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అంటూ ఆయన ప్రశ్నించారు. దాంతోపాటుగా కిషన్ రెడ్డికి సంబంధించి గుజరాత్కు వెళ్ళిపో, నువ్వు మోదీ గులాంగిరి చేస్తున్నావంటూ ఆయన కొంత తీవ్రంగానే వ్యాఖ్యానించారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రాజమౌళి. విజయ్, తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి డిసెంబర్ 7వ తారీఖు వరకు సంవత్సరం అవుతాయి. కానీ హన్మకొండలో ప్రజాపాలన విజయోత్సవ సభలో మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు, ఒకవేళ దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు చూస్తూ ఓర్వలేకనే, మాట్లాడలేక దమ్ము లేకనే రావట్లేదు. దమ్ముంటే వచ్చి నిలదీయాలి, మాట్లాడాలి. ఆ సబ్జెక్టుకు సంబంధించి అతను రాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకోలేదు ఎప్పుడు కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండాలి, తర్వాత బయటికి మాత్రం రాకూడదు. ఎందుకంటే అతను కిరాయి మనుషులతో అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. అలా చూస్తే కనుక కిరాయి మనుషులతో పాటు వారు కూడా కటకటాలకు వెళ్ళవలసి వస్తుంది, మేమే పంపిస్తామంటూ కూడా తను వ్యాఖ్యానించారు. కానీ ఇదే నేపథ్యంలోనే ఒకవేళ తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేస్తే తను అంటే కేసీఆర్ మాత్రం అది మహిళలు పెద్దపీట వేస్తే మహిళలు పైకి వస్తే మాత్రం అది సహించారు కేసీఆర్. ఎందుకంటే మహిళలు అంటే అతనికి పడదు కాబట్టి ఆ నేపథ్యంలోనే అతను ఇక ఫామ్ హౌస్ కి చేరుతాడు. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, ఇది ప్రజల పాలన కాబట్టి అంతా కూడా ప్రజలే చూసుకుంటారు. దీంట్లో ఎవరు ఏలోకి వెళ్తే కన్ను పెట్టడానికి వీల్లేదు. ఇక చూస్తే మొత్తం మీద తెలంగాణలో ఉండే అర్హత కూడా కిషన్ రెడ్డికి లేదు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక బీజేపీ మండుపడ్డట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఏదైతే కిషన్ రెడ్డి తన తట్టాబుట్ట చదువుకొని గుజరాత్ కు పోవాలి, ఎందుకంటే మోడీ జపం చేస్తున్నావు, ఏ మాట ఆ మాట చెప్పుకున్నా మోడీ జపం చేస్తూ బీజేపీకి అంటే వత్తాసు పలుకుతూ ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేద్దామని బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఎవరు కూడా ఇక్కడ బిల్లా రంగం లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ తెలంగాణ గడ్డపై ఏ ఒక్కరిని కూడా కదిలించలేరు. తెలంగాణ గడ్డపై ప్రభుత్వాన్ని ఉన్నంత కాలం రైతులకు కానీ ప్రజలకు కానీ ఆ అధికారులకు కానీ ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే బిల్లారంగంట మాటలు మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే నువ్వు గుజరాత్కు పోవాల్సిన పరిస్థితులు ఇక తలపిస్తాయి, ఖచ్చితంగా గుజరాత్కు నువ్వు పోవాలంటూ కూడా కిషన్ రెడ్డిని వ్యాఖ్యానించారు. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ పై మాటల యుద్ధం కూడా ప్రకటించాడు. ఇదే నేపథ్యంలోన ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి 9 రోజుల వరకు అంటే డిసెంబర్ 7 వరకు ఆయన నడవనున్న నేపథ్యంలోనే ఈ రోజు చూస్తే కనుక ఏదైతే తను అన్న మాటలో చూస్తే ఒక్కొక్కరి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే తను వ్యాఖ్యానించిన మాటలకు అందరి కూడా కొంత వివక్ష. అంటే మా తెలంగాణలో తాను అప్పులు ఎంత చేశారు, మేము ఎంత కడుతున్నాం, తెలంగాణకు బడ్జెట్ ఎంత ఉంది, నెలకొచ్చే బడ్జెట్ ఎంత, ఎవరెవరికి ఎంత మేము పుట్ట చెప్తున్నాము, ఎవరెవరికి ఎంత బాధ్యతలు పెట్టి చూస్తున్నాం అనేది మాత్రం తను వ్యాఖ్యానించిన మొత్తం మీద మాత్రం బీఆర్ఎస్ బీజేపీకి మాత్రం వెంకుడు పడతలేదని మనకు అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.